హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది ఫైనల్ రౌండ్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. దీని తర్వాత సిశాప్ స్పెషల్ రౌండ్స్ అనేటువంటివి 2 రౌండ్స్లో జొస్సాలో మిగిలినటువంటి వేకెంట్ సీట్స్ని ఈ సిశాప్ స్పెషల్ రౌండ్స్లో కంప్లీట్ చేస్తారు. ఈ సిశాప్ స్పెషల్ రౌండ్ ద్వారా మీకు మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి బ్రాంచ్ అనేటువంటిది దొరకడానికి పాసిబిలిటీస్ అనేటువంటివి ప్రీవియస్ ట్రెండ్ చెక్ చేసుకుంటే ఉన్నాయి. కాబట్టి మీరు సిశాప్ స్పెషల్ రౌండ్స్ అనేటువంటివి అప్లై చేసుకోండి. మీ యొక్క పాసిబిలిటీస్ అనేటువంటివి చెక్ చేసుకోండి. వీటిని చెక్ చేసుకోవడానికి csap.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో సిశాప్ స్పెషల్ అనేటువంటి ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ అనేటువంటిది విజిబిలిటీ అవుతుంది. సో వీటిలో క్లియర్గా మెన్షన్ చేశారు. సిశాప్ స్పెషల్ రౌండ్స్లో జొస్సా కౌన్సిలింగ్లో వేకెంట్గా ఉన్నటువంటి ఎన్ఐటి అండ్ సిస్టమ్స్లలో అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తాము. ఐఐటి ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్ అనేటువంటివి సిశాప్లో ఫిల్ చేయరు. సో ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్ అంటే ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్స్, IIIT ఇన్స్టిట్యూషన్స్, GFTS ఇన్స్టిట్యూషన్స్లలో వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ని ఈ సిశాప్ స్పెషల్ రౌండ్స్లో ఫిల్ చేస్తారు. మీకు జొస్సా కౌన్సిలింగ్లో జేఈఈ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని అడ్మిషన్ అనేటువంటిది ఫిల్ చేస్తారు. ఈ సిశాప్ స్పెషల్ రౌండ్స్లో ఓన్లీ జేఈ ర్యాంక్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో మీ కేటగిరీ సీట్ వేకెంట్గా ఉంటే కేటగిరీ సీట్ని ఫిల్ చేస్తారు. ఇది జొస్సా కౌన్సిలింగ్కి సిశాప్ కౌన్సిలింగ్కి డిఫరెన్స్ అన్నమాట. సో కాబట్టి దీని యొక్క షెడ్యూల్ అనేటువంటిది క్లియర్గా చెక్ చేసుకోవడానికి అఫీషియల్ నోటీసెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. వెబ్సైట్ని స్క్రోల్ డౌన్ చేస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది జూలై 17, 2026 ప్రొవైడ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు క్లిక్ చేస్తే 57 పేజెస్ PDF అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో వీటిలో మీ యొక్క డీటెయిల్స్ని ఎలా డాక్యుమెంట్ చేసుకోవాలి, ఎలా ప్రాసెసింగ్ చేసుకోవాలి, షెడ్యూల్స్ అనేటువంటివి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. వీటితో పాటు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో షెడ్యూల్డ్ ఫర్ సిశాప్ స్పెషల్ రౌండ్స్ 2026 యాక్టివిటీస్ అనేటువంటిది ఇండివిజువల్గా ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ని మీరు క్లిక్ చేస్తే షెడ్యూల్డ్ కాపీ అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుంది. ఈ షెడ్యూల్డ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఎప్పుడు షెడ్యూల్ అనేటువంటిది సిశాప్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఈ షెడ్యూల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ సిశాప్ స్పెషల్ రౌండ్స్లో ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. సిశాప్ స్పెషల్ రౌండ్స్ 2026కి సంబంధించి అఫీషియల్గా షెడ్యూల్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఈ షెడ్యూల్లో ప్రొవైడ్ చేసిన విధంగా మీరు ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. సిశాప్ స్పెషల్ రౌండ్స్లో మీరు ఎంటర్ అవుతున్న వారు జేఈఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు అడ్మిషన్స్ అనేటువంటివి ఎన్ఐటి ప్లస్ IIIT ప్లస్ GFTS వంటి ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. మీరు జొస్సా కౌన్సిలింగ్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. మీ యొక్క జేఈఈ ర్యాంకు ప్లస్ కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సిశాప్లో ఓన్లీ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఎన్ఐటి సిస్టంలో సీట్ అనేటువంటిది అలాట్మెంట్ జరుగుతుంది. కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ఇక్కడ వర్తించదు. ఇన్స్టిట్యూషన్లో కేటగిరీ బేస్ చేసుకొని వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ను మాత్రమే ఫిల్ చేస్తారు. అది జొస్సా కౌన్సిలింగ్కి సిశాప్కి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్. ఈ సిశాప్ రౌండ్స్కి మీరు చేసుకోవాల్సిన
ప్రాసెస్ 1 by 1 చెక్ చేస్తే సీసాబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ ప్రాసెస్ అనేటువంటిది 28 జూలై 2026 ట్యూస్డే 10 AM ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయ్యే ముందు 28 జూలై ముందు క్యాండిడేట్స్ మీ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది రిక్వెస్ట్ చేసుకోవాలి త్రూ ఆన్లైన్ ద్వారా. 22 జూలై వెన్స్డే 10 AM పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వారు రిక్వెస్ట్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. 23 జూలై 2026 5 PM రిక్వెస్ట్ పోర్టల్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అనేటువంటిది 28 ఓపెన్ అవుతుంది. మీరు జొస్సా కౌన్సిలింగ్లో రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ప్రాసెస్ అంతా చేసి 28 జూలై 2026 10 AM ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది చెప్తారు. ఆ డిస్ప్లే ఓపెన్ అయిన తర్వాత 28 మీరు ఆన్లైన్ ప్రాసెస్ అనేటువంటిది సీసాబ్కి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి సీసాబ్కి. జొస్సాలో చేసుకున్నాం కదా, సీసాబ్కి కూడా మళ్ళీ చేసుకోవాలన్నా అంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేమెంట్ అనేటువంటిది స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అనేటువంటిది మీరు స్టార్టింగ్లో పే చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవాలి. సో జొస్సా కౌన్సిలింగ్లో మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత పేమెంట్ అనేటువంటిది పే చేసి ఉంటారు. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత సీసాబ్ అనేటువంటిది చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. సో చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత మార్క్ అలాట్మెంట్స్ అనేటువంటివి 30 జూలై 2026 5 PM వరకు మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్ స్క్రూటనీ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని 31 జూలై 2026 10 AM మార్క్ షీట్ అలాట్మెంట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. మార్క్ షీట్ అలాట్మెంట్ తర్వాత రౌండ్ 1 రిజల్ట్స్ అనేటువంటివి 6 ఆగస్ట్ 2026 5 PM రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు రౌండ్ 1లో వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ బేస్ చేసుకొని జొస్సా కౌన్సిలింగ్ చేసిన విధంగా ఫ్రీజ్ అనేటువంటిది, స్లైడ్ అనేటువంటిది, ఫ్లోట్ అనే ఆప్షన్స్తో పాటు సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్ అనే ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. మీరు ఈ ఆప్షన్స్ను బేస్ చేసుకొని రౌండ్ 1ని యాక్సెప్ట్ అయిన వారు రౌండ్ 2కి వెళ్ళవలసి ఉంటుంది. రౌండ్ 1లో సీట్ అనేటువంటిది రాలేదు అంటే రౌండ్ 2కి డైరెక్ట్గా ప్రమోట్ అవుతారు. రౌండ్ 2 రిజల్ట్స్ అనేటువంటివి 12 ఆగస్ట్ 2026 5 PM రిలీజ్ చేస్తారు. సో రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ జరిగితే మీరు ఇన్స్టిట్యూషన్స్కి కావాల్సినటువంటి పేమెంట్ అనేటువంటిది ఫైనలైజ్ చేసుకొని దాని తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది ఇక్కడ టెంటేటివ్ డేట్స్ 13th ఆగస్ట్ 2026, 18th ఆగస్ట్ 2026 ప్రొవైడ్ చేశారు. సో 18th ఆగస్ట్ 2026కి లోపల మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది మీకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్లో చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి csab.nic.in వెబ్సైట్లకు వెళ్ళి మీరు కేటగిరీ రిక్వెస్ట్ అనేటువంటిది చేసుకోవాలి. దాని తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది, పేమెంట్ అనేటువంటిది క్లియర్ చేసుకోవాలి. సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది ఆన్లైన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది మీకు అలాట్ అయిన ఇన్స్టిట్యూషన్లో. ఇది ఓవరాల్గా సీసాబ్ కౌన్సిలింగ్కు సంబంధించినటువంటిది. ప్రీవియస్ ట్రెండ్ అనేటువంటిది డిస్కస్ చేసుకుంటే సీసాబ్ కౌన్సిలింగ్లో మంచి ఇన్స్టిట్యూషన్, మంచి బ్రాంచ్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఈ 2026లో కూడా మీకు పాజిబిలిటీ ఉంది కాబట్టి సీసాబ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవ్వండి. మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ రావడానికి ప్రీవియస్ ట్రెండ్ బేస్ చేసుకొని మ్యాక్సిమం పాజిబిలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. వీటి మీద మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను.
All the best. Hope this information is informative. Thank you.